హలో ఎలా ఉన్నారు? ఏంటి వాయిస్ ఏమైనా తేడా ఉంది కానీ గమనిస్తున్నారా? ఈ కండిషన్ ని ప్యూబర్ఫోనియా అని అంటాము. ఎవరికైతే అబ్బాయికి అమ్మాయిల వాయిస్ లాగా ఉంటుందో ఆ కండిషన్ ని మనం ప్యూబర్ఫోనియా అని అంటాము. ఇది ఎందుకు ప్యూబర్ఫోనియా వస్తుంది అంటే, మనకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరికీ ఒకటే లెవెల్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఎట్ ప్యూబర్టల్ ఏజ్ అరౌండ్ 12 to 14 years టైంలో మనకు వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. మేల్ కు మాస్కులైన్ వాయిస్ అండ్ ఫీమేల్ కు ఫెమినైన్ వాయిస్ అనేది మనకు చేంజ్ అవుతుంది. అలా చేంజెస్ ని యాక్సెప్ట్ చేయకుండా సేమ్ అదే హై పిచ్ వాయిస్ కంటిన్యూ చేస్తే అది ప్యూబర్ఫోనియా లాగా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సో ఈ సెకండ్ వాయిస్ ఏదైతే ఉందో అది ప్యూబర్ఫోనియా వాయిస్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే, మనము ఫోన్ చేసి పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరో ఫీమేల్ వాయిస్ లాగా వాళ్ళని గుర్తుపట్టడము, వాళ్ళు మేడం అని సంబోధించడము, సో ఇటువంటి కారణాల వల్ల కొంచెం వాళ్ళు చాలా డిప్రెస్ కు గురవుతారు. సో దీనికి మనకు ప్రూవెన్ స్ట్రాటజీస్ తోని కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం వాళ్ళ న్యాచురల్ ఒరిజినల్ వాయిస్ ను మనం రీగెయిన్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే నాతో 1-to-1 ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.